గౌరవ ఆర్టీఓ గారు భవానీ గారికి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీదేవి గారు, ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసేదానికి ఈ సమావేశానికి చేసినటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ, పత్రికా విలేకరులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నియోజకవర్గ స్థాయిలో రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలా, దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే మనం ఏమి చేయాలా అనడానికి ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్కు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తే ఆ డిపార్ట్మెంట్ లో మనము డైరెక్ట్ గా రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆదాయం పెంచడంలో కానీ, వాళ్లకు ఉపాధి కల్పించడంలో కానీ ముందుకు వెళ్తామనే దానిపైన దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్ లో మేజర్ గా మనకు హౌసింగ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా రోడ్స్ ప్రాబ్లం ఉంది. గతంలోనే మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 54 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పెండింగ్ లో పడింది. దాన్ని ఎట్లా, ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటిది 2014-19 మధ్యలో చాలా వర్క్స్ శాంక్షన్ అయినాయి. అవన్నీ లిస్టులు కావాలంటే కూడా మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉన్నాయనుకుంటా, లేకపోతే మా ఆఫీస్ నుంచి మీకు పంపించమంటారు. వాటిని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు మనం ఒక 40-50% కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం ముందే ప్లాన్ చేసుకున్నామో అవి ఆగిపోయినాయో వాటిని కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా. అదేవిధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాలైనటువంటి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చి మంచి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, మనం గతంలోనే ఒక బాలికలకు సంబంధించి బీసీలకు రెసిడెన్షియల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశాం, దానికి ల్యాండ్ అలాట్ చేశాం. అది కూడా ఈ రోజు ఇంకా దాని కన్స్ట్రక్షన్ టెండర్స్ పిలిస్తే కూడా గతంలో ఆగిపోయింది. అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కూడా మనం శాంక్షన్ తీసుకొచ్చాం. అది కూడా ఈ రోజు వీకోట్లోనే దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది, ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ పని కూడా కంప్లీట్ చేశాం. అయితే అది ఈ రోజు మళ్ళీ చిత్తూరులో కొనసాగుతాం. దాన్ని ఏ రకంగా మనం వెనక్కి తీసుకురావాలా, ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈ యాక్షన్ ప్లాన్ లో పెట్టాలా, ఇవి ఒక రకమైనటువంటివి కాదు. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ లో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సింది అటు అగ్రికల్చర్, అదేవిధంగా మేజర్ గా మనకు ఇన్వెస్ట్మెంట్ సైడ్, అగ్రికల్చర్ సైడ్ రెండు బేసిక్ గా పెడితే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ రోజు పంచాయతీరాజ్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఉంటే కనెక్టివిటీ పెరుగుతాయి. కాబట్టి ఒకదానికొకటి లింక్ అయినటువంటి కార్యక్రమాలు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయం లోపల మళ్ళా కూడా ఒకసారి మీరు డిస్కస్ చేసి గతంలో మనకి ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయినాయో దాన్ని చేయడం. ఈ రోజు P4 కు సంబంధించి ముఖ్యమంత్రి గారు పదే P4 కార్యక్రమం గురించి చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మన ప్రాంతంలో ఎంతవరకు మనం చేయగలం, ఇక్కడ ఎంతమంది దాతలను మనం తీసుకురాగలం అనేది కూడా మనం ఒకసారి ప్లాన్ చేసుకుని అది ఒక పక్క చేస్తానే ఇది ఒక పక్క చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయండి. ఆ లోపలనే మనం ఏదైనా ఉంటే కూడా, ఎందుకంటే ఎక్కువసేపు నేను మాట్లాడమే కాకుండా డిపార్ట్మెంటల్ సైడ్ మీరు ఉన్నారు, అందరూ కూడా అధికారులు ఉన్నారు, మీరు కూడా 5 నిమిషాలు దానికి సంబంధించి మీరు ఇప్పుడు దాకా మీ అవగాహన, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళకైతే ఒక ఆలోచన, నియోజకవర్గం పైన ఒక అభిప్రాయం, వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది.
ఈరోజు కొంతమంది చాలా మంది ఆఫీసర్స్ అంతా కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి ఈ నియోజకవర్గం పైన ఈ ప్రాంతం పైన మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దానిపైన మీ అభిప్రాయాలు కూడా ఒకసారి మాట్లాడితే ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడుకొని కరెక్ట్ చేసుకుని ఒక మంచి యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడడానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఈ రోజు మీ ఆలోచన గాని మీరు చేసేటువంటి పని గాని రేపు భవిష్యత్తులో ఈ నియోజకవర్గ యువకులకు ఒక బలంగా ఉపయోగపడాలి. ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చినా పలానా రోజు ఆయన ఉన్నాడు, ఆయన తయారు చేసిపోయిన దానికే మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోగలిగామనేటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీనిపైన ఒక దృష్టి పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేసే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ ప్రాంతానికి మనకు డైరీ ఎక్కువ, ఈ ప్రాంతం అంతా కూడా డైరీ పైన ఆధారపడుతుంది. ఇంకో కొంత పౌల్ట్రీ ఎక్కువగా కూడా ఆన్సిలరీ పౌల్ట్రీ కాబట్టి పౌల్ట్రీ పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా క్లైమేటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఇంకొక కొంత ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ తీసుకురావడానికి బైరెడ్డిపల్లి కానీ బీకోట కానీ ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టేటువంటి ఆలోచన కనపడతాం. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే దీన్ని డైరెక్ట్ గా మనము ఇన్వెస్టర్స్ తీసుకొచ్చే పరిస్థితి మీరు కాదు, కానీ దానికి మునిపే మన దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటివి మనం చేస్తాము చేయగలమంటే ఖచ్చితంగా కూడా మనం కథలు చేస్తున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళకి తీసుకురాగలిగినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుంది, ఈ నియోజకవర్గంలో మనకు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా మీ అభిప్రాయాలు మీరు ఇక్కడ చెప్పమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.